లడఖ్లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ప్రజలు భయం నీడన గడుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలి లడఖ్ ఘర్షణల ప్రభావం రాష్ట్ర హోదా కోసం జరగనున్న చర్చలపై పడింది. అక్టోబర్ 6వ తేదీన కేంద్రంతో జరగాల్సినటువంటి చర్చలకు తాము హాజరు కావడం లేదని బుద్ధిస్ట్ అఫెక్స్ బాడీ నేతలు తేల్చి చెప్పారు. దీంతో లడఖ్కు రాష్ట్ర హోదా ఇప్పట్లో వచ్చేటట్లు కనబడడం లేదు. లడాక్ ఘర్షణల ప్రభావం రాష్ట్ర హోదా కోసం జరగనున్న చర్చలపై పడింది. వాస్తవానికి అక్టోబర్ 6వ తేదీన కేంద్ర ప్రభుత్వం లడాక్కు సంబంధించిన స్థానికుల బృందంతో చర్చలు జరగాల్సింది. అయితే ఈ చర్చలలో తాము పాల్గొనబోవడం లేదని సదరు స్థానికుల బృందం కుండబద్దలు కొట్టింది. కాగా ఈ స్థానికుల బృందానికి లడాక్లోని బౌద్ధుల అత్యున్నత సంఘం నాయకత్వం వహిస్తోంది. అంతేకాదు కేంద్రంతో తాము చర్చలకు వెళ్లాలంటే తమ డిమాండ్లను ముందుకు ఆమోదించాలని సదరు బౌద్ధుల అత్యున్నత సంఘం పేర్కొంది. కాగా ఇటీవల లడాఖ్లో జరిగిన ఘర్షణలు, ఇందులో 4 చనిపోవడం, అనేక మంది గాయపడ్డం, వీటన్నిటిపై ముందుగా న్యాయ విచారణ జరిపించాలని బుద్ధిస్ట్ అపెక్స్ బాడీ డిమాండ్ చేసింది. అంతేకాదు జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేసిన పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ను వెంటనే విడుదల చేయాలని కూడా బుద్ధిస్ట్ అపెక్స్ బాడీ డిమాండ్ చేసింది. కాగా సోనం వాంగ్చుక్ ప్రస్తుతం రాజస్థాన్లోని జోధ్పూర్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే లడాక్ అల్లర్ల తర్వాత అరెస్ట్ చేసిన మరికొంతమంది యువకులను కూడా విడుదల చేయాలని బౌద్ధుల అత్యున్నత సంఘం డిమాండ్ చేసింది. కాగా లడాఖ్కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనకారులు వీధుల్లోకి రావడం, నిరసన ప్రదర్శనలు చేయడం, అంతిమంగా సదరు ఘర్షణల్లో 4 చనిపోవడం తెలిసిందే. అయితే ఆందోళనకారులను అదుపు చేసే విషయంలో భద్రతా బలగాలు పరిధి దాటి ప్రవర్తించాయని బుద్ధిస్ట్ అపెక్స్ బాడీ నేతలు ఆరోపించారు. ఆందోళనకారులను రెచ్చగొట్టేలా పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు ప్రవర్తించాయని వీరు ఆరోపించారు. భద్రతా బలగాల ఈ దుందుడుకుతనం కారణంగానే 4 చనిపోయారని బుద్ధిస్ట్ సంఘం నేతలు ఆరోపించారు. అలాగే రాష్ట్ర హోదా కోసం ఉద్యమించిన నేతలను, కార్యకర్తలను విదేశీ ఏజెంట్లుగా చిత్రీకరిస్తున్నారని బుద్ధిస్ట్ అపెక్స్ బాడీ నేతలు ఆరోపించారు. లడాక్ లెఫ్టినెంట్ జనరల్ కూడా ఇటీవల ఇవే ఆరోపణలను చేశారని ఈ నేతలు వెల్లడించారు. న్యాయబద్ధమైన డిమాండ్ సాధన కోసం శాంతియుతంగా ఉద్యమించిన వారిపై విదేశీ ఏజెంట్లుగా ముద్రవేయడం ఎంతవరకు సమంజసమని ఈ నేతలు సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు రాష్ట్ర హోదా కోసం 2 వారాలుగా నిరాహార దీక్షలో ఉన్నటువంటి సోనం వాంగ్చుక్కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయంటూ డీజీపీ ఎస్డీ సింగ్ ఆరోపించడాన్ని కూడా ఈ నేతలు తప్పుబట్టారు. పర్యావరణవేత్తగా దేశమంతా పేరు తెచ్చుకున్న వ్యక్తికి ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అంటూ బుద్ధిస్ట్ అపెక్స్ బాడీ నేతలు ప్రశ్నించారు. ఇదిలా ఉంటే సోనం వాంగ్చుక్కు పాకిస్తాన్తో సంబంధాలున్నాయంటూ డీజీపీ ఎస్డీ సింగ్ చేసిన ఆరోపణలను ఆయన సతీమణి గీతాంజలి తోసిపుచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పర్యావరణానికి సంబంధించిన ఒక అంతర్జాతీయ సదస్సుకు హాజరవడానికి సోనం వాంగ్చుక్ వెళ్లిన మాట వాస్తవమే అన్నారు ఆమె. అంతేకాదు సదరు సదస్సు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగిందని కూడా గీతాంజలి వెల్లడించారు. ఇదిలా ఉంటే లడాక్ ఇటీవల హింసాత్మకంగా మారింది. వాస్తవానికి లడాక్ ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతం. కాగా లడాక్ గతంలో జమ్మూ కాశ్మీర్లో భాగంగా ఉండేది. అయితే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2గా విడగొట్టింది. ఇందులో ఒకటి జమ్మూ కాశ్మీర్ పేరుతో ఉండే కేంద్రపాలిత ప్రాంతం, మరొకటి లడాక్ పేరుతో ఉండే కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఆ తర్వాత లడాక్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది. ఒక దశలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ డిమాండ్పై సానుకూలంగా స్పందించినట్లు వార్తలందాయి. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2గా విడగొట్టి 6 సంవత్సరాలు దాటింది.
కానీ ఇప్పటి వరకు లడాక్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వలేదు. దీంతో లడాక్ ప్రాంత ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర హోదా లేకపోవడం వల్ల తాము అనేక విధాలుగా నష్టపోతున్నామని లడాక్ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా లడాక్ ప్రాంత ప్రజలు రోడ్లపైకొచ్చారు. లడాక్ ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ను ఎలుగెత్తి చాటారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అయితే నిరసనల తీవ్రత ఎక్కువ కావడంతో పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆందోళనకారులకు సర్ది చెప్పబోయారు. అయితే ఆందోళనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. అంతిమంగా ఘర్షణలో 4 చనిపోయారు. ఏమైనా లడాఖ్లో మరోసారి శాంతి నెలకొల్పడానికి అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉంది.